నేను శ్రీకాకుళంకి దగ్గరగా ఉన్న శాలిహోనం ట్రిప్ అయితే వెళ్ళాను. సో రిషి బ్రో కలుద్దామని చెప్పారు. సో ఈవినింగ్ టైం కుదుర్చుకొని రిషి బ్రో అయితే కలిశాను. మా దగ్గర 2 డ్రోన్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర DJI Mini 3 Pro ఉంది. రిషి బ్రో దగ్గర ఈజీ స్కై మినీ ఉంది. సో వీఆర్ డ్రోన్ పైలట్స్. సో డ్రోన్ ఎట్లా ఆపరేట్ అవుతుందని చెప్పేసి ఇద్దరం కూడా డ్రోన్స్ అయితే చెక్ చేసుకున్నాం. మన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి డ్రోన్ పైన రివ్యూ కూడా చేశాను. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ బ్రోస్, టుడే మీ ముందుకు సంతోష్ వచ్చాడు. ఏంటంటే టుడే టాపిక్ ఇండియన్ కంపెనీ DJI Mini 3 Proకి పోటీ వచ్చిన డ్రోన్ ఈజీ స్కై అన్నమాట. ఒకటి ఉంటే ఇది ఈజీ మినీ అంటాడు. ఇది ఈజీ మినీ డ్రోన్ అన్నమాట. ఇదేంటంటే ఇండియన్ కంపెనీ. మనం పైకి ప్రొఫెషనల్ డ్రోనే పైకి ఎగరేసుకుని వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు RC అన్ని కనెక్ట్ చేసి పెట్టేస్తా. జూమ్ ఇలా మొబైల్ కనెక్ట్ చేసి RC ఇలా ఉంటుంది. రైట్, ఇదిగోండి ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ ఉన్నాయి. సేమ్ మనకి కాంబీ ప్యాక్లో వచ్చేస్తాయి. ఇది 30,000కి వచ్చేస్తుంది అనమాట. అదే DJIలో 30,000 పెడితే ఓన్లీ కాంబీ ప్యాక్ వస్తుంది. డ్రోన్ ఈడు డ్రోన్ సెపరేట్ కొనుక్కోవాలి మళ్ళీ. అది పరిస్థితి. బాగుంది డ్రోన్ అయితే, చూపిస్తాను మీకు. RC యాంటీనాస్ ఉంటాయి. ఇట్లా తీసుకొని సేమ్ DJI లాగే మనకి 2 కంట్రోలర్స్ ఉంటాయి ఇట్లా. సో ఇక్కడ ఒక కంట్రోలర్ పైన కెమెరా కిందకి పైకి మూవ్ అవ్వడానికి. అండ్ యాప్ ఉంటుంది, యాప్తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి DJI మినీ డ్రోన్ ఎంత ఉంటుందో అదే సైజ్ ఉంది. మీకు వెయిట్ కూడా అంతే ఉంటుంది, 249 గ్రామ్స్. సేమ్ DJI Mini 3 Pro DJI డ్రోన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అట్లా ఉంటుంది. చిన్నపాటి మీరు DJI Mini 2 చూసారు కదా, సేమ్ అట్లా ఉంటుంది. కెమెరా టిల్ట్ ఉండదు. సో ఎట్లా ఉంటుంది అన్నమాట. సో పోర్ట్రేట్ అయితే తీసుకోలేం. ఓన్లీ దీంట్లో మనం ల్యాండ్స్కేపింగ్ మోడ్లో అయితే ఆపరేట్ చేయొచ్చు. పోర్ట్రేట్లో చేయలేం. సో 30,000కి బడ్జెట్లో ఇది బెటర్ కదా. 30,000 అండ్ ఇండియాలో డ్రోన్ అనమాట. చైనాలో తయారవుతుంది. ఇండియన్ కంపెనీ ఇక్కడే ఉంది. అండ్ దీనికి ఏంటంటే ఆఫర్ చేస్తున్నారు సర్వీస్ కూడా. DJIలో మనకు ఆథరైజ్ సర్వీస్ సెంటర్ లేవు, థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉన్నాయి. బట్ ఇదంటే సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. చిన్న ప్రాబ్లం ఉంటే సర్వీస్ సెంటర్కి ఇచ్చేసుకోవచ్చు. ఈవెన్ ఈ డ్రోన్ పర్చేజ్ చేసిన బ్రో ఉన్నాడు కదా, ఆయనది కూడా ఫస్ట్ డ్రోన్ ప్రాబ్లం వస్తే అంటే క్యాలిబ్రేట్ అవ్వలేదు. దానివల్ల రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇంకో డ్రోన్ తెచ్చుకోవాలనుకున్నాడు. సో తీసుకొని దీన్నే మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ ఇదే డ్రోన్ని మళ్ళీ ఇచ్చారనమాట. సో సర్వీస్ అలా ఉంటుంది ఇక్కడ, బాగుంటుంది. సో డ్రోన్ వెయిట్ బాగుంది. క్వాలిటీ కూడా, బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ కొద్దిగా DJI కన్నా తక్కువ ఉంది కానీ ప్రీమియమే కనిపిస్తుంది. ఈ వింగ్స్ కానీ మోటార్స్ కూడా DJI మోటార్స్ ఎలా ఉంటుందో మనకి బ్రష్లెస్ DC మోటార్స్ సేమ్ అట్లనే వచ్చింది. సో ఓపెన్ కాయిల్ కనిపిస్తుంది అన్నమాట, ఓపెన్ మోటార్స్. సో ఫ్రీగా ఉన్నాయి. వింగ్స్ కూడా అట్లనే. కాకపోతే దీంట్లో వచ్చిన మనకి డ్రాబ్యాక్స్ ఏంటంటే పైకి వెళ్ళేటప్పుడు సరిగ్గా స్టేబుల్ అవ్వదు, లైట్గా షేక్ వస్తుంది వీడియో స్టడీ షూట్లో. సో మూమెంట్లో వచ్చేటప్పటికి పర్ఫెక్ట్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో తక్కువ ప్రైస్ పెడతాను అని అనుకుంటే ఇది కొనుక్కోండి. ఇంకొకటి కింద డౌన్ సెన్సర్ ఒకటి ఉంటుంది. ల్యాండింగ్ అయ్యేటప్పుడు స్లోగా ల్యాండ్ అవ్వడానికి 3,000 దూరంలో బడేయాలి మన కప్పల కిందకి ఎంతేదు. ఆ ఒక్క సెన్సర్ ఇస్తాడు. అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ అయితే ఉండదు. అంటే చుట్టూ సెన్సర్స్ ఉండవు. ఏమైనా చెట్లు కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఎదుర్కొంటే గుర్తుపట్టలేదు. DJIలో ఏంటంటే ప్రో వెర్షన్లో అయితే గుర్తుపడతాయి, అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది. అది ఫ్లైలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఎదురుగా వస్తే వాయిస్ తప్పితే ఇంకేదైనా గుర్తుపడుతుంది ఐడెంటిఫై చేసి. చుట్టూ కెమెరాస్ ఉంటాయి. దీనికి చుట్టూ కెమెరాస్ లేవు, ఒకటే కెమెరా ఉంటుంది. సో గ్రీన్ కలర్లో బాగుంది, చాలా గ్రీన్ కలర్లో వింగ్స్ కానీ పోర్టబుల్గా చాలా బాగుంది. ఇది ఎవరైనా కొనాలనుకుంటే కొనేసుకోండి. నా సజెషన్. వీడియో క్వాలిటీ అయితే చాలా అవసరం ఉంది. DJI ఏదైతే ఆఫర్ చేస్తుందో అదే వీడియో క్వాలిటీ ఇది కూడా ఆఫర్ చేస్తుంది. వీడియోలో అప్లోడ్ చేద్దాం. SD కార్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇండికేషన్ లైట్ కనిపిస్తుంది, బ్యాటరీ ఇండికేషన్ లైట్. ఆన్ చేస్తే ఇదిగోండి, ఇది ఆన్ బటన్ అనమాట. ఇట్లా ప్రెస్ చేస్తే ఆన్ అయిపోయి ఇట్లా వస్తుంది. సౌండ్ బాగుంది, కుయ్యి అని సౌండ్ వస్తుంది. బ్యాటరీని ఇండికేట్ చేస్తుంది. చూడండి ఎట్లా అవుతుంది. సో ఇదనమాట యాప్. మొబైల్ కనెక్ట్ చేయొచ్చు, యాపిల్కి కానీ ఆండ్రాయిడ్కి కానీ యాప్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. స్పోర్ట్స్ మోడ్ అండ్ నార్మల్ మోడ్ రెండే ఉన్నాయి దీంట్లో. స్పోర్ట్స్ అంటే కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది, నార్మల్ కొద్దిగా స్లో వెళ్తుంది అంతే. కాకపోతే DJIలో ఇలా రౌండ్లు కొట్టాలంటే కొట్టదు. ఇదేంటంటే మూమెంట్ ఎట్లా వెళ్ళేటట్టు ముందుకి వెనక్కి బాగానే వెళ్తుంది. ఈ ట్విల్ట్ మూమెంట్ ఉంది కదా సైడ్కి, చాలా స్లోగా అవుతుంది. అండ్ పైకి కిందకి కూడా చాలా స్లో అవుతుంది. సో DJIలో ఏంటంటే ఎటు చూసినా మీకు చాలా స్పీడ్గా ఉంటుంది. సో అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
ఇది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫ్యూచర్ ఇది ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది. సో బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వకుండా సేవ్ చేసుకుంటుంది. డీజేల్ అలా కాదు, ఓవర్ హీట్ అయిపోతుంది, బ్యాటరీ కన్జ్యూమ్ అయిపోద్ది, ఆఫ్ అవ్వదు. అది అనమాట. ఓకే గైస్, మీకు ఈ డ్రోన్ కావాలంటే కింద లింక్ ఇస్తాను, కొనుక్కోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన DJI Mini 3 Pro పైన కూడా ఒక వీడియో చేద్దాం, ఓకేనా? 2 likes అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ నాకు 500 likes వస్తే చాలు. DJI Mini 3 Pro పైన ఇంకో మంచి వీడియో చేద్దాం. DJI డ్రోన్స్ ఎలా ఉంటుందో ప్రొఫెషనల్గా, నేను ఎక్స్పర్ట్ అందులో 8 months నుంచి దానిపైన వర్క్ చేస్తున్నా, అన్నీ కూడా నేను మీకు చెప్తాను అన్నమాట. సో దీంట్లో మనం అంత ఎక్స్పర్ట్ కాదు, ఫ్రెండ్ కొన్నాడు, సో వచ్చి చూశాను అంతే, బాగుంది దీనికోసం. ఓకే గైస్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ సంతోష్. ఈ ఈజీ మినీ డ్రోన్ ఫుటేజ్ అయితే ఇక్కడ పెట్టాను, రా వీడియో అనమాట, ఎటువంటి కలర్ గ్రేడింగ్ అప్లై చేయలేదు. డ్రోన్తో ఏదైతే క్యాప్చర్ చేసామో ఆ వీడియో శాంపిల్స్ అయితే ఇక్కడ పెట్టాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ప్యూర్ క్వాలిటీ వస్తుందో. దీనిపైన కలర్ గ్రేడింగ్ అప్లై చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకు వస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.